పిన్ని అసలు పని మనిషి కాదు అని చెప్తున్నవన్నీ అబద్ధాలని వాళ్ళకిద్దరికీ అర్థమైపోయినట్లు ఉంది ధాత్రి. అందుకే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అని కేదార్ అంటాడు. అవును కేదార్, అందుకే ఒక నకిలీ మొగుడిని తీసుకువచ్చారు. ఇప్పుడు అత్తయ్య భద్రం నా భర్త కాదు అని చెప్తే, అయితే పొద్దున్నే మాకు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా అబద్ధమా అని నిలదీస్తారు. ఇలా బాగా ప్లాన్ ప్రకారం ఇరికించేశారు అని ధాత్రి చెప్పటంతో, మరిప్పుడు ఏం చేద్దామే అని రాగిని ఏడుపు మొఖం పెట్టుకొని బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్లు చేయండి అత్తయ్య అని ధాత్రి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. సూపర్ ధాత్రి, ఇలాగే చేయండి పిన్ని అని కేదార్ కూడా చెప్తాడు. ఇక ముగ్గురు లోపలికి రాగానే అయిపోయాయా మీ చర్చలు సమావేశాలు అని నిషి అంటుంది. ఇంతకీ ఏం చెప్పిండాది అని వైజయంతి అడగటంతో ఇక రాగిని మెలికలు తిరిగిపోతూ నా పెనిమింటో నేను వెళ్ళిపోతాను అని చెప్పటంతో నిషి, వైజయంతి, యువరాజు ముగ్గురు షాకింగ్గా చూస్తూ ఉంటే అక్కడ కూర్చొని ఉన్న భద్రం మరింత షాకింగ్గా వింటూ ఉంటాడు. నిషి చాలా షాకింగ్గా, ఏంటి నువ్వు భద్రంతో వెళ్ళటానికి ఒప్పుకున్నావా అని అడుగుతూ ఉంటే, అవునమ్మగారు అంటూ రాగిని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. వెళ్ళు చిలకమ్మ వెళ్ళు అని ధాత్రి కూడా చెప్తూ ఉంటుంది. వీడు ఆ చిలకమ్మ మొగుడు కాదని వీళ్ళకు కూడా తెలుసత్తయ్యా. తెలిసి కూడా వాడితో పంపటానికి ఒప్పుకున్నారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటుంది అని నిషి చెప్తుంటే, అవునమ్మి ఆ ప్లాన్ ఏమై ఉంటుంది అని వైజయంతి మెల్లగా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇక ధాత్రి చాలా సంతోషంగా నవ్వుతూ వీళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. మరి ధాత్రి వేసిన ఆ పెద్ద స్కెచ్ ఏంటి అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.